అరే అవి ఇక్కడనే ఉండరా, నేను మళ్ళీ వస్తా. ఎక్కడికి రా? వస్తారా ఉండు. ఏమైందండి? ఏంటి ప్రాబ్లం? ఏమో అండి, నా బండి స్టార్ట్ అవ్వట్లేదు. కొంచెం బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తారా? కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. సరే రండి, నేను అటువైపు వెళ్తున్నా, డ్రాప్ చేస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒక నిమిషం ఆగండి. ఏమైందండి, ఏమన్నా మర్చిపోయారా? అలా ఏం లేదండి, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళతో వస్తే మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని. చిచి, అలా ఏమో అనుకోకండి. మీలాంటి వాళ్ళు నా దృష్టిలో ఆ దేవతలతో సమానం. పదండి వెళ్దాం. వస్తున్నారా? కళ్ళు నెత్తికెక్కినా మనుషులు కనిపిస్తలేరా? మనుషులు కనబడ్డారు కాబట్టి ఇక్కడ పడ్డారా, లేదంటే ఎక్కడో పడేటోళ్ళు. వీడికి సంతోషించురా. అరే నీకు నెత్తికెక్కినారా నిజంగానే? ఎట్లుండి వస్తున్నారా? నీ ఎవడేమా నేను జాగిరా? నీ జాగిరా, నీ జాగిరా. ఆగండి, వదిలేయండి. అండి మీరు ఆగండి. ఇలాంటి వదివాళ్ళని అట్టిగానే వదిలేయాలి. ఇక ఏందిరో అటు ఇటు ఎటు కాదంతో తిరుక్కుంటా హీరోలాగా బిల్డప్ ఇస్తున్నావేంద్రా? ఏం అవుతున్నారా? అయ్యో ఆపండి, మీకు దండం పెడతా, వదిలేయండి. మీకేమన్నా అర్థమవుతుందా? వాడు మనల్ని పడేసే కాకుండా నోటికి వచ్చినట్టు అవుతున్నాడు. అయినా అక్క చెల్లెలు లేని వాళ్ళకి మాలాంటి వాళ్ళ బాధ ఏం తెలుస్తుందండి? ఎవడి పాపన వాడే పోతాడు. వదిలేయండి, మనం వెళ్దాం, పదండి. రే అటు ఇటు ఎటు అని కాదురా, నువ్వు అసలు మొగనివి అయితే వాళ్ళు పడే బాధలు తెలుసుకోరా. అయినా వీళ్ళతో మనకేందండి, పదండి. అరే నీకంతా అది ఉంటే దాన్ని పెళ్లి చేసుకొని ఊరేగురా. నువ్వేంద్రా నాకు చెప్పేది? తను ఒప్పుకోవాలి కానీ ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. పోరా పో, నీకు ఇదే కరెక్ట్ రా. ఒక నిమిషం ఆపండి. చెప్పండి. ఇదంతా నా వల్లే కదండి గొడవ. అయినా నన్ను కూడా క్షమించండి. ఏదో ఆవేశంలో వాడి ముందు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పిన, క్షమించండి. అయ్యో, మీరు అలా అన్నారని బాధపడతలేనండి. ఎందుకు ఈ మనుషులు మాలాంటి వాళ్ళను హేళనగా చూస్తారు? ఏదో మాటలు పట్టించుకోకండి, మీరు వెళ్దాం పదండి. మీలాంటి వాళ్ళు ఇంకా ఈ లోకంలో ఉన్నారా? నేనంటే ఏంటో తెలిసి కూడా మీరు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు. నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటారా? మీరు ఒప్పుకోవాలి కానీ ఇప్పుడే తీసుకుపోయి పెళ్లి చేసుకుంటా. నిజంగా మీలాంటి వాళ్ళు దొరకడం నా అదృష్టం. పదండి. నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఇట్లాంటిదని చేసుకున్నావేందిరా?
అమ్మ ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవద్దని ఏమన్నా రూల్ ఉందా? ఇప్పుడే మీ అత్తమ్మతోని ఫోన్ మాట్లాడినా, నీకు 50 లక్షల కట్నం వేయడానికి రెడీగా ఉన్నారు. నాకు ఈ అమ్మాయి నచ్చింది. సచ్చినా బతికినా నేను ఈ అమ్మాయితోటే ఉంటా. నువ్వు దీంతో ఉంటే నా పరువు ఇజ్జత్ అంతా పోతుంది. నానా రకాలు అనుకుంటారు అందరూ. అందరికీ నేను ఏం సమాధానం చెప్పాలరా? అమ్మ అందరూ ఏమో అనుకుంటారని చెప్పేసి నా ఇష్టాన్ని నేను దూరం చేసుకోలేను. మా వల్ల నీకు చెడ్డ పేరు వస్తుందంటే చెప్పు, మేము ఇప్పుడే వెళ్ళిపోతాం ఇంట్లోకి వెళ్ళి. పోరా, నీ అయ్య కూడా యువతను పట్టుకుని వెళ్ళిపోయాడు, నువ్వు కూడా వెళ్ళిపో. మీరు ఇక్కడే ఉండండి. మా అమ్మకు నేనంటే ప్రాణం. నేను ఏదో ఒకటి చెప్పి తీసుకొని వస్తా. అమ్మ నేను చేసింది తప్పు కాదే. నేను ఎందుకు చేసినా కొంచెం కూడా ఆలోచించావా? నీ కొడుకు ఏది చేసినా కరెక్టే చేస్తాడే. చేసిందంతా చేసినావు, ఇంకేం ఆలోచించాను నేను? అసలు ఏం జరిగిందంటే మరి 50 లక్షల కట్నం రా, మీ అత్తకు ఏ సమాధానం చెప్పాలి నేను? అమ్మా అవి ఒకటేసారి వస్తాయి, కానీ దీంతో వచ్చే డబ్బు రోజుకి వేలకు వేలు వస్తాయి. అమ్మా నన్ను కొంచెం అర్థం చేసుకోవే. ఏం తెలియనట్టు వచ్చి మమ్మల్ని లోపలికి రమ్మని చెప్పే. ప్లీజే గడప దాకా వచ్చిన లక్ష్మిని మళ్ళీ వెనక్కి పంపించకే. ప్లీజే అమ్మా, నన్ను అర్థం చేసుకోవే. రాయే. సరే తీరా, రాక సత్తనా పా పా. చూడమ్మా, నా కొడుకుని గురించి అంతా చెప్పిండు. నీలాంటి మంచి మనిషిని చేసుకోవడం నా కొడుకు అదృష్టం. ఎవరేమన్నా అనుకోని, మీరిద్దరు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. మొన్న ఏదో పైసలు తక్కువ తెచ్చినట్టుంది ఇంద్ర కోడలు. అత్తమ్మా అత్తమ్మా వచ్చిన బిడ్డ. నీకు అత్తమ్మా ఈరోజు డబ్బులు. బా, నా బంగారు కోడలు, నా బంగారు తల్లి. పో మనుపిడి అన్నం తినిపో. చూసినా అమ్మా నీ కోడలు రోజు రోజుకి ఎన్ని వేలు తీసుకొస్తుందో. అత్తమ్మా వచ్చిన అన్న తల్లి, బంగారు తల్లి. ఏంటి తల్లి? నాకేనా? బాగుందా? బాగుందిరా. నా బంగారు తల్లివిరా నువ్వు, నా ఇంటి లక్ష్మిరా, నా బంగారు తల్లి. నాకేనా ఇదైతే? చూడు మంచిగా ఉందా? ఇది కూడా నాకేనా? అబ్బా, అన్నీ వేసుకుంటా, అన్ని నాయే. అందరు తల్లి. ఏమైంది ఇటో బీరిపోయినావు? ఏం లేదండి, మీరు ఏదన్నా ఉద్యోగం చేయొచ్చు కదా. అత్తయ్య గారికి కూడా వయసు అయిపోతుంది. అత్తయ్యని నేను ఇంట్లో ఉండి చూసుకుంటా, మీరు ఏదైనా ఉద్యోగం చేయండి. ఏంది నేను ఉద్యోగం చేయాలా? నేను ఉద్యోగం చేస్తే నువ్వు మంచిగా ఇంట్లో తినుకుంటుంటావా? అయ్యో, ఇప్పుడు నేనేమన్నా అని ఉద్యోగం కదా చేయమన్నా? ఏంది మళ్ళా అదే మాట్లాడుతున్నావు? నీకు మళ్ళా చెప్తున్నా, డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో ఉండేది ఉంటే ఉండు, లేకుంటే ఇంట్లోకి వెళ్ళు. ఏడ్చిన కాడికి మాసాలు కానీ ఇంట్లో పోయి అన్నమాట.
ఇంటలేదు చెప్పినట్టు. ఏంటిదే ఈ అన్నం? మనుషులు తినే తిండే నాయనది, నీ మొక్కలు లెక్కుంది. రోజు రోజుకి నువ్వు తగ్గుతున్నావు, నీ ప్రవర్తన మారుతుందో నాకు అర్థమైతలేదు. అప్పుడే ఎప్పుడు వీళ్ళకి 50 లక్షల కట్నం ఇచ్చేదాన్ని తీసుకొచ్చి ఎత్తరా అని యువతిలో దారిపోయే దానం తీసుకొచ్చి అంటగట్టి నాకు. ఎందుకే మా దరిద్రం అనుకున్నావు? అయితే నువ్వు పెట్టింది తినాలా మేము? ఇన్ని రోజులు నువ్వు సంపాదిస్తే మేము కష్టపడాల్సిన అవసరం లేదనుకున్నామే, కానీ నువ్వు ఏది పడితే అది వండి పెడితే తినడానికి రెడీ లేము ఇక్కడ. దీనికి గిట్ల చెప్తే అర్థం కాదురా. ఇది బయటికి పోయి పైసలు తీసుకొచ్చి ఇస్తేనే మనతో ఉంటది, లేకపోతే దీని లెక్కన మన బతుకు కూడా పిచ్చ బతుకైతది. అయ్యో అత్తమ్మ, ఇన్ని రోజులు నేనే కదా డబ్బులు తెచ్చింది, ఇప్పుడు నేను బయటికి వెళ్ళలేకపోతున్నా. అయినా అయినా నేను ఏమన్నా, ఉద్యోగమే కదా చేయమన్నది. ఏం మాట్లాడుతున్నావే? దీనికి ఇట్లనే కావాలరా. ఇక నువ్వు నా ఇంట్లో ఉండద్దే, ఇక నువ్వు ఇంట్లోకి వెళ్ళాడు పోయిగాను. ప్రేమ పెండ్లిలు పెద్దలు చేసిన పెండ్లిలే చిందరవందర అవుతున్నాయి. వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. ఇక నాలాంటి వాళ్ళు ఎందరో నాలాగా ఒకరిని నమ్మి మోసపోవడం కంటే మనిషిగా పుట్టకపోవడమే మంచిది. పోయింది అమ్మా. పీడ వేంద్ర, దరిద్రమే వేయింది పో. నీకు మరదనిచ్చి చేస్తే పెళ్లి, నువ్వేం బాధపడకు సరేనా బిడ్డ? నడు లోపల పోనీదా. అమ్మా, తినడానికి ఇంట్లో అన్నం లేదే. అది పోయినాక నుంచి మనకి ఇంట్లో ఏం మంచిగా జరగలేదే. దాని పాపం తగిలింది కావచ్చు. సరేనే, తినడానికి ఏమన్నా తీసుకొస్తా బయటికి పోయి. నీలా 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 ఏంది నన్నెందుకు ఆపుతున్నావు? నీలా, ఇన్ని రోజులు ఎటు పోయినవే? ఏదో కోపంగా అంటే నిజంగానే వెళ్ళిపోతావాలే. బా ఇంటికి రాయే ఒకసారి. ఏంది ఆ ఇంటికా? నేను జన్మలో రాను. అట్లా అన్నాకే ప్లీజే. ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా పరిస్థితి చూడే. మా అమ్మ పరిస్థితి, నా పరిస్థితి బాగాలేదే. ఒక్కసారి వచ్చిన తర్వాత చూసిన తర్వాత నీ ఇష్టమే. ప్లీజే ఒక్కసారి రాయ ఇంటికి.
తీసుకొచ్చింది. కోడలా? కోడలు ఎవరిక్కడ? మీరు చేసిన మోసానికి నేనేం బాధపడట్లేదు. ఎందుకంటే మాకు బాధపడడం, ఏడవడం, నమ్మి మోసపోవడం అలవాటైపోయిందండి. మీ అమ్మ ఇలా అయిందని దానికి కారణం నేను కాదు, పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఆ భగవంతుడు మనకు కనబడకపోయినా కర్మ అనేది మనకి కనిపిస్తుందండి. నా అలాగా ఇంకెవరిని మోసం చేయకండి, నేను వెళ్ళొస్తా. మా ప్లీజే నువ్వు వెళ్ళకే. నువ్వు వెళ్ళిన తర్వాత నీ విలువేందో మాకు తెలిసిందే. మా అమ్మ పరిస్థితి కూడా ఎట్లయిందో. నేనే జాబ్ చేస్తానే, నేను మారాల్లా చూసుకుంటానే. ప్లీజే నువ్వు ఓకే, నీ దండం పెడతానే ప్లీజే. సరే అండి.